Today we have discussed about for second year AED students subject auto chassis and body engineering unit 2 steering system. What is mean by steering system? Steering system, the function of steering system is to allow the driver to safely steer the vehicle. It also provides a way to turn or guide the vehicle with less efforts and more mechanical advantages. సో స్టీరింగ్ ఫంక్షన్ ఏంటి అంటే స్టీరింగ్ సిస్టము వెహికల్ని సేఫ్గా నడపడం కొరకు స్టీరింగ్ సిస్టమ్ అనేది పెడదాం. మరియు మోర్ మెకానికల్ అడ్వాంటేజెస్, డ్రైవరు చాలా తక్కువ ఎఫర్ట్ పెట్టినా కానీ ఎక్కువ మెకానికల్ అడ్వాంటేజ్ ఉండేటట్లుగా ఈ స్టీరింగ్ సిస్టమ్ అనేది టర్నింగ్ అనేది ఎక్కువ టర్నింగ్, డ్రైవరు తక్కువ ఎఫర్ట్ అప్లై చేసినా కానీ ఎక్కువ టర్నింగ్ అనేది త్వరగా మరియు ఎక్కువ తీసుకునేటట్లుగా ఈ స్టీరింగ్ సిస్టమ్ అనేది చేస్తుంది. సో అందువల్ల స్టీరింగ్ సిస్టమ్ అనేది వెహికల్కి కంపల్సరీగా ఉంటుంది. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. After studying this unit, we can learn the following. First, requirement of vehicle steering. Second, types of steering gear with their applications. Third one, different measurements and angles in steering geometry, namely caster angle, camber angle, kingpin inclination, toe in, toe out, etc. Fourth, steering defects. ఫస్ట్గా మనం రిక్వైర్మెంట్స్ ఆఫ్ వెహికల్ స్టీరింగ్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి వెహికల్కి అనేది చూద్దాం. సో రిక్వైర్మెంట్స్ ఆఫ్ వెహికల్ స్టీరింగ్ సిస్టమ్. The steering system of a vehicle is having the following requirements. ఇందులో మీకు పాయింట్ టు పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటారని ఉద్దేశంతో ఈ విధంగా నీట్గా పాయింట్ టు పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ స్లైడ్ని పాస్ చేసి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్, ద స్టీరింగ్ మెకానిజం షుడ్ బి వెరీ అక్యురేట్ అండ్ ఈజీ టు హ్యాండిల్. ఈ స్టీరింగ్ మెకానిజం అనేది చాలా ఎక్యురేట్గా పనిచేయాలి మరియు హ్యాండిలింగ్ కూడా చాలా ఈజీగా ఉండాలి. రెండోది, ఇట్ షుడ్ బి ఏబుల్ టు టర్న్ ఆర్ గైడ్ ద వెహికల్ విత్ లెస్ ఎఫర్ట్ అండ్ మోర్ మెకానికల్ అడ్వాంటేజ్. ఇది సింపుల్గా టర్నింగ్ తీసుకునేటట్లుగా లెస్ ఎఫర్ట్, డ్రైవర్ అనే అతను లెస్ ఎఫర్ట్ పెట్టినా కానీ కావాల్సినంత మెకానికల్ అడ్వాంటేజెస్ ఉండేటువంటిగా టర్నింగ్ అనేది జరిగేటట్లుగా ఈ స్టీరింగ్ సిస్టమ్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఇట్ షుడ్ టర్న్ ద వీల్ విత్ ఇన్ షార్టెస్ట్ పాసిబుల్ టైం. ఇది చాలా తక్కువ టైంలో టర్న్ అయ్యేటట్లుగా చూసుకోవాలి. ఫోర్త్ వన్, దేర్ షుడ్ బి సెల్ఫ్ సెంటరింగ్ యాక్షన్ ఇన్ ద స్టీరింగ్ జామెట్రీ. ఇందులో సెల్ఫ్ సెంటరింగ్ యాక్షన్ ఉన్నటువంటి స్టీరింగ్ జామెట్రీని కలిగి ఉండాలి. అండ్ లాస్ట్ వన్, ద స్టీరింగ్ మెకానిజం షుడ్ ఆల్సో ప్రొవైడ్ డైరెక్షనల్ స్టెబిలిటీ. సో ఈ స్టీరింగ్ మెకానిజం ఖచ్చితంగా డైరెక్షనల్ స్టెబిలిటీని కూడా ప్రొవైడ్ చేసి ఉండాలి, అంటే కలిగి ఉండాలి. సో ఈ 5 రకాలైనటువంటి 5 రిక్వైర్మెంట్స్ ఈ వెహికల్ స్టీరింగ్ సిస్టమ్కి ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ టైప్స్ ఆఫ్ స్టీరింగ్ గేర్స్. మనకి దీంట్లో 6 టైప్స్ ఆఫ్ స్టీరింగ్ గేర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం.
ఏ వెహికల్స్లోనైనా. సో అంటే ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క టైప్ ఉన్నటువంటి స్టీరింగ్ గేర్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అందులో మనకి 6 టైప్స్ ఆఫ్ స్టీరింగ్ గేర్స్ ఉన్నాయి. అవేంటియో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వామ్ అండ్ వీల్ స్టీరింగ్ గేర్. సెకండ్ వన్ వామ్ అండ్ రోలర్ స్టీరింగ్ గేర్. థర్డ్ వన్ వామ్ అండ్ సెక్టార్ స్టీరింగ్ గేర్. ఫోర్త్ వన్ క్యామ్ అండ్ లివర్ ఆర్ పిఈజీ స్టీరింగ్ గేర్. అండ్ ఫిఫ్త్ వన్ రాక్ అండ్ పీనియన్ స్టీరింగ్ గేర్. అండ్ లాస్ట్ వన్ రీసర్క్యులేటింగ్ బాల్ స్టీరింగ్ గేర్. సో ఈ 6 రకాలైనటువంటి స్టీరింగ్ గేర్స్ అనేవి ఏ వెహికల్స్లో ఏదో ఒక స్టీరింగ్ గేర్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్టీరింగ్ గేర్స్. సో ఈ స్టీరింగ్ గేర్ ఎన్ని రకాలు అనే క్వశ్చన్ అనేది మనకు వస్తుంది. మీరు ఈ 6 రకాలైనటువంటి రాస్తే సరిపోతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ వన్ వామ్ అండ్ వీల్ స్టీరింగ్ గేర్. వామ్ అండ్ వీల్ స్టీరింగ్ గేర్లో ఆ మెకానిజం ఎలా ఉంటుంది, దాని పనితీరు గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇన్ దిస్ టైప్ ఆఫ్ స్టీరింగ్ గేర్ దేర్ విల్ బీ వామ్ ఎట్ ద బాటమ్ ఎండ్ ఆఫ్ స్టీరింగ్ ఇన్నర్ కాలమ్. సో ఈ స్టీరింగ్ గేర్లో మనకి వామ్ అనేది దీనిని వామ్ అంటాం, దీన్ని వామ్ అంటాం. ఇది స్టీరింగ్ కాలంలో దీన్ని స్టీరింగ్ కాలం అంటాం. ఈ స్టీరింగ్ కాలంలో బాటమ్ ఎండులో ఏర్పాటు చేయటం జరుగుతుంది. మరియు దిస్ వామ్ మెసెస్ విత్ ఏ వీల్ ఇన్ స్టీరింగ్ గేర్ బాక్స్ హౌసింగ్. ఈ చుట్టుపక్కల ఈ ఉన్నది మొత్తాన్ని స్టీరింగ్ హౌసింగ్ అంటాం. ఈ హౌసింగ్లో స్టీరింగ్ గేర్ బాక్స్ హౌసింగ్ అంటాం. ఈ హౌసింగ్లో ఈ వామ్కి ఆనుకొని ఒక వీల్ అనేది ఉంటుంది. ఈ వీల్ అనేది ఉంటుంది. సో ఈ వాము ఈ వీలు ఒకదానికొకటి అటాచ్ అయిపోయి ఉంటాయి. దీని వర్కింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వెన్ స్టీరింగ్ వీల్ టర్న్డ్ ద స్టీరింగ్ కాలమ్ రివాల్వ్స్ అండ్ ద వీల్ ఈజ్ రొటేటెడ్ ఎలాంగ్ విత్ ఇట్. చూడండి ఒకసారి. వెన్ స్టీరింగ్ వీల్ టర్న్డ్, ఎప్పుడైతే మనకి ఇక్కడ పైన ఉండేటువంటి స్టీరింగ్ వీల్ని తిప్పామో అప్పుడు స్టీరింగ్ కాలమ్ ఆల్సో రొటేటెడ్. సో దానికి అటాచ్ చేయబడి ఉన్నటువంటి వీల్ ఆల్సో రొటేటెడ్. సో ఇది రొటేట్ అవ్వటం వల్ల దీనికి అటాచ్ చేయబడినటువంటి ఈ వీల్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. దిస్ కాజ్ ద డ్రాప్ ఆర్మ్ టు మూవ్ అండ్ దేర్ బై మూవింగ్ డ్రాగ్ లింక్ అండ్ దేర్ అదర్ స్టీరింగ్ లింకేజెస్ లైక్ టై రాడ్ అండ్ కింగ్ పిన్ ఎక్సెట్రా. సో దీనికి ఈ వీల్కి కలపబడి ఉన్నటువంటి డ్రాప్ ఆర్మ్, ఈ డ్రాప్ ఆర్మ్ ద్వారా మనం ఈ డ్రాప్ ఆర్మ్ అనేది మూవ్ అవుతుంది. ఎప్పుడైతే స్టీరింగ్ వీల్ మీద మనం లోడ్ అప్లై చేసామో అప్పుడు ఈ స్టీరింగ్ కాలం అనేది రొటేట్ అవుతుంది. ఈ స్టీరింగ్ కాలం రొటేట్ ఇలా అవటం వల్ల దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఈ వీలు ఆటోమేటిక్గా ఇది రొటేటెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ రొటేషన్ అవటం వల్ల దీనికి అటాచ్ చేయబడినటువంటి ఈ డ్రాప్ ఆర్మ్ అనేది కూడా కదులుతుంది. సో అలా కదిలినప్పుడు దానికి లింక్ చేయబడినటువంటి స్టీరింగ్ లింకేజెస్ కూడా మూవ్ అయ్యి దాని ద్వారా మనకి టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ స్టీరింగ్ లింకేజెస్ డ్రాప్ ఆర్మ్ నుంచి టై రాడ్, కింగ్ పిన్ ద్వారా మనకి వెహికల్ వీల్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. వీల్ దగ్గర మనకి టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వామ్ అండ్ వీల్ స్టీరింగ్ గేర్ మెకానిజం వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ వామ్ అండ్ రోలర్ స్టీరింగ్ గేర్. సో వామ్ అండ్ రోలర్
స్టీరింగ్ గేర్లో ఇన్ దిస్ స్టీరింగ్ గేర్ దేర్ విల్ బి ఏ వామ్ ఎట్ ద బాటమ్ ఎండ్ ఆఫ్ ఇన్నర్ కాలమ్ and a roller is there in the steering box. చూడండి ఇక్కడ కూడా ఏముంటాడు, బాటమ్ ఎండ్ ఆఫ్ ఇన్నర్ కాలమ్. వామ్ అనేది ఎక్కడ ప్లేస్ చేయబడి ఉంటుందంట, బాటమ్ ఎండ్ ఆఫ్ ఇన్నర్ కాలమ్. దానికి ఏం అటాచ్ చేయబడి ఉంటుంది, రోలార్. ఒక రోలార్ అనేది అటాచ్ చేయబడి ఉంది. సో దిస్ ఈజ్ వామ్, దిస్ ఈజ్ రోలార్. సో ఈ రెండు ఉంటాయి కాబట్టి ఇటువంటి సిస్టమ్ని వామ్ అండ్ రోలర్ స్టీరింగ్ గేర్ అని పిలువబడుతుంది. సో మనకి మన స్టీరింగ్ వీల్ అనేది ఇక్కడ ఉంది అనుకుందాం. సో ఇది స్టీరింగ్ కాలం, ఇదేమో వామ్. దీనికి ఇక్కడ ఒక రోలర్ అనేది అటాచ్ చేయబడి ఉంది. ఇది ఎక్కడుంది, బాటంలో మరియు ఎండులో. ఇన్నర్ కాలంకి బాటంలో ఉంది మరియు దాని ఎండింగ్లో వామ్ అనేది ఉంటుంది మరియు దానికి రోలర్ అనేది ఒకటి అటాచ్ చేయబడి ఉంటుంది. ఇదంతా ఎందులో ఉంటుంది అంటే హౌసింగ్లో. ఇదంతా హౌసింగ్లో ఉంటుంది. దీని వర్కింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వెన్ ద వామ్ రొటేట్స్, the roller which is attached to it also rotates, causing the roller to rotate and thereby moving drop arm. సో ఇది ఈ రెండు అటాచ్ చేయబడి ఉన్నాయి కాబట్టి ఈ వామ్ అనేది రొటేట్ అయినప్పుడు దీనికి ఆల్రెడీ ఉన్నట్టు అటాచ్ చేయబడి ఉన్నటువంటి ఈ రోలర్ కూడా రొటేట్ అవుతుంది. ఈ రోలరు మనకి డ్రాప్ ఆర్మ్ అనే దానికి కలపటం వల్ల ఆ డ్రాప్ ఆర్మ్ నుంచి మళ్ళీ అగైన్ మనకి స్టీరింగ్ లింకేజెస్ అయినటువంటి కింగ్ పిన్ను ద్వారా టై రాడ్ కింగ్ పిన్ను ద్వారా వెహికల్ వీల్స్ దగ్గరికి వెళ్ళి టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వామ్ అండ్ రోలర్ స్టీరింగ్ గేర్ మెకానిజం పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ వామ్ అండ్ సెక్టార్ స్టీరింగ్ గేర్. వామ్ అండ్ సెక్టార్ స్టీరింగ్ గేర్ మెకానిజంలో దేర్ విల్ బీ ఏ వామ్ ఎట్ బాటమ్ ఎండ్ ఆఫ్ స్టీరింగ్ ఇన్నర్ కాలమ్ అండ్ ఏ పార్ట్ ఆఫ్ సెక్టార్ షేప్ ఈజ్ దేర్ ఇన్ ద స్టీరింగ్ గేర్ హౌసింగ్. చూడండి సేమ్ మళ్ళీ ఇది కూడా ఏంటి, వామ్ అనేది ఎక్కడ ప్లేస్ చేస్తూ ఉంటారు, బాటమ్ ఎండ్ ఆఫ్ ద స్టీరింగ్ కాలమ్ ఇన్నర్ కాలమ్. సో ఇది కూడా దీనికి ఏమి అటాచ్ చేయబడి ఉంటుందంట, ఒక సెక్టార్. ఇదేమో ఇది ఇన్నర్ కాలం, దీనికి బాటమ్ ఎండ్లో వామ్ అనే దాన్ని మనం ప్లేస్ చేసాం. దీనికి సెక్టార్ అనే దాన్ని అంటే సర్కిల్లో కొంత భాగాన్ని సెక్టార్ అంటాం. సర్కిల్ని కట్ చేస్తే కొంత భాగాన్ని సెక్టార్ అంటాం. ఈ సెక్టారు ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా ఎక్కడ కలపబడి ఉంటుంది అంటే మరి అగైన్ హౌసింగ్లో, గేర్ బాక్స్ యొక్క హౌసింగ్లో. సో ఈ విధంగా మనకి అటాచ్ చేయబడి ఉంటుంది. ద వామ్ మెసెస్ విత్ సెక్టార్ అండ్ ఇట్ మూవ్స్ బై ద రొటేషన్ ఆఫ్ వామ్ అండ్ దేర్ బై మూవింగ్ పిట్మెన్ ఆర్మ్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు ఇట్. సో దీనికి ఈ సెక్టార్కి ఏమి అటాచ్ చేయబడి ఉంటుంది అంటే పిట్మెన్ ఆర్మ్ అనేది అటాచ్ చేయబడి ఉంటుంది. సో ఆ మిగిలిన అంతకుముందు ఉన్నటువంటి సిస్టమ్కి డ్రాప్ ఆర్మ్ అనేది అటాచ్ చేయబడి ఉంది. దీనికేమో పిట్మెన్ ఆర్మ్ అటాచ్ చేయబడి ఉంది. చూడండి ఇది ఎప్పుడైతే ఈ వామ్ అనేది రొటేట్ అవుతుందో అప్పుడు ఆల్రెడీ దానికి అటాచ్ చేయబడినటువంటి సెక్టరు ఇటువైపు కానీ ఈ విధంగా కదులుతూ ఉంటుంది. ఈ విధంగా కదలికలు ఉన్నప్పుడు దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఈ ఫిట్మెన్ ఆర్మ్ అనేది మళ్ళీ అగైన్ స్టీరింగ్ లింకేజెస్కి వెళ్ళి టై రాడ్ కింగ్ పిన్ ద్వారా మనకి టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వామ్ అండ్ సెక్టార్ స్టీరింగ్ గేర్ మెకానిజం అనేది
జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్యామ్ అండ్ లివర్ పిఈజీ స్టీరింగ్ గేర్. సో ఇందులో వామ్ లేదు. ఇంతకుముందు 3 సిస్టంలలో వామ్ అనేది ఉన్నది. ఇందులో వామ్ కాదు. ఇక్కడ వామ్ ప్లేస్లో ఏం పెట్టాం, క్యామ్ అనే దాన్ని ప్లేస్ చేయటం జరిగింది. చూద్దాం దీని ఎలా కన్స్ట్రక్షన్ ఎలా ఉందో, వర్కింగ్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ స్టీరింగ్ గేర్ ఏ స్పెషల్ వామ్ కాల్డ్ క్యామ్. చూడండి ఇందులో స్పెషల్ వామ్ కాల్డ్ క్యామ్. దీన్ని అన్నిట్లో వామ్ అనేది ప్లేస్ చేసామని చెప్పాము. దాని బదులే స్పెషల్ వామ్ని క్యామ్ అని మనం పిలుచుకుంటూ ఉన్నాం. సో ఇది ఎక్కడ పెడతారంట, ఇటు లొకేటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్నర్ కాలం. ఇది కూడా ఏంటి, ఈ కాలం యొక్క ఇన్నర్ కాలం యొక్క ఎండింగ్ పోర్షన్లోనే ఈ క్యామ్ అనే దాన్ని పెట్టడం జరిగింది. ఇది కాలం, ఇది ఇన్నర్ కాలం యొక్క ఎండింగ్లో, ఈ ఎండింగ్లో పెట్టడం జరిగింది. విచ్ ఈజ్ అటాచ్డ్ టు కాలం ఇన్ ద స్టీరింగ్ గేర్. దీనికి అటాచ్డ్ టు ది కాలం స్టీరింగ్ గేర్. సో దీని వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. when the worm is rotated, so when the worm is rotated, ఇది ఇలా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ద లివర్ ఈజ్ ఆల్సో మూవ్డ్. ఈ లివర్ అనేది ఎలా మూవ్ అవుతుంది, మామూలుగా ఈ లివర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ మూవ్ అవుతుంది, ఇన్ ద గ్రూవ్. ఈ గ్రూవ్ కలిపి ఉండడం వల్ల మూవ్ అవుతూ ఉంటుంది. ప్రొవైడ్ ఇన్ ద వామ్. దిస్ కాజెస్ ద లివర్ టు స్వింగ్ త్రూ అన్ ఆర్క్. సో దీనికి ఒక ఆర్క్ని ఉంచటం వల్ల ఈ ఆర్క్ ద్వారా ఈ లివర్ అనేది కిందకి పైకి మూవ్ అవుతుంది. ఇది ఇలా రొటేట్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇటు ఆర్క్ షిఫ్ట్ అవుతుంది. దాని ద్వారా ఈ లివర్ అనేది ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది. ఈ లివర్ ద్వారా మనకి అగైన్ స్టీరింగ్ లింకేజెస్కి వెళ్ళి ఆ స్టీరింగ్ లింకేజెస్ దగ్గర మళ్ళీ మనకి టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా క్యామ్ అండ్ లివర్ స్టీరింగ్ గేర్ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇందులో క్యామ్ అనేది స్పెషల్ వామ్ని క్యామ్ అని పిలుచుకుంటున్నాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ రీసర్క్యులేటింగ్ బాల్ స్టీరింగ్ గేర్స్. సో ఇందులో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇందులో ఉండేటువంటి ముఖ్యమైన భాగాలు ఒకసారి చూసుకోండి. స్టీరింగ్ కాలం, దీన్ని స్టీరింగ్ కాలం అంటాం, దీన్ని వామ్ గేర్ అంటున్నాం, మరియు దీన్ని సెక్టార్, ఇందాక చూసాం సెక్టార్ అనేసి, ఇది సెక్టార్ గేర్. దీంట్లో ఏముంటున్నాయి, బాల్స్ అనేవి ఉంటున్నాయి. అందుకే రీసర్క్యులేటింగ్ బాల్ మెకానిజం స్టీరింగ్ గేర్ అంటున్నాం దీన్ని. సో ఇది చూడండి, ఇది వాము, ఇది సెక్టార్. సో ఇది వామ్ అండ్ సెక్టార్ టైపే స్టీరింగ్ గేరే, కానీ దీంట్లో ఏముంటున్నాయి, సర్క్యులేట్ అవుతున్నాయి, రీసర్క్యులేటింగ్. ఈ బాల్స్ అనేవి రీసర్క్యులేటింగ్ అవుతున్నాయి కాబట్టి రీసర్క్యులేటింగ్ స్టీరింగ్ గేర్ మెకానిజం అని దీన్ని పిలుచుకుంటున్నాం. ఇన్ ది స్టీరింగ్ గేర్ దేర్ విల్ బి సమ్ స్టీల్ బాల్స్ ఇన్ ద గ్రూవ్స్ ఆఫ్ స్టీరింగ్ ఇన్నర్ కాలం విచ్ మూవ్ ఎలాంగ్ విత్ ద స్టీరింగ్ వామ్. సో చూడండి, ఇందులో స్టీల్ బాల్స్ అనేవి ఈ గ్రూవ్స్లలో స్టీల్ బాల్స్ అనేవి ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూవ్స్లలో ఈ స్టీల్ బాల్స్ అనేవి ప్లేస్ చేయటం జరుగుతుంది. సో ఈ గ్రూవ్స్లో ఈ స్టీల్ బాల్స్ ఉన్నప్పుడు అవి వాము, ఒకవేళ ఈ వాము మూవ్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఈ సెక్టార్ కూడా మూవ్ అవుతుంది. సో ఇలా మూవ్ అవుతుందంటే ఆటోమేటిక్గా ఇందులో ఉండేటువంటి బాల్స్ కూడా కదులుతూ ఉంటాయి. ఈ బాల్స్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. సో
This enables to control the friction among them and thereby reducing noise. వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే కంట్రోలింగ్ ద ఫ్రిక్షన్ అమాంగ్ దెమ్. వాటి మధ్య ఏవైనా రెండు ఐరన్ పార్ట్స్ మేటింగ్ అవుతున్నాయంటే అవి ఖచ్చితంగా వాటి మధ్య ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. సో ఆ ఫ్రిక్షన్ని తగ్గించడం కొరకు మరియు నాయిస్ని తగ్గించడం కోసం ఈ బాల్స్ అనేవి, స్టీల్ బాల్స్ అనేవి వాము గ్రూవ్స్లో పెట్టడం జరిగింది. ఇట్ ఇంక్రీజెస్ ద మెకానికల్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఆపరేటర్ ఫర్ ఈజీ అండ్ స్మూత్ ఆపరేషన్ ఆఫ్ స్టీరింగ్. దీనివల్ల ఇంకేం జరుగుతాయంట, ఇంక్రీజ్ మెకానికల్ అడ్వాంటేజీ. ఇప్పుడు డ్రైవరు చాలా స్మూత్గా డ్రైవ్ చేయడానికి ఈ స్టీల్ బాల్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ స్టీల్ బాల్స్ ద్వారా మనకి ఫ్రిక్షన్ తగ్గించబడుతుంది మరియు నాయిస్ తగ్గించబడుతుంది, మెకానికల్ అడ్వాంటేజెస్ కూడా పెరుగుతాయి మరియు స్మూత్ ఆపరేషన్ అనేది కూడా డ్రైవర్ ద్వారా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి రీసర్క్యులేటింగ్ బాల్ స్టీరింగ్ గేర్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. చూడండి, ఇది స్కెచ్ ఆఫ్ రీసర్క్యులేటింగ్ బాల్ స్టీరింగ్ గేర్. సో ఈ విధంగా మీకు స్కెచ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా విజిబుల్గా ఉంటుంది. ఈ డయాగ్రామ్ని డ్రా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, rack and pinion steering gear. So in this steering gear, a pinion is mounted at the end of the steering inner column. ఈ స్టీరింగ్ గేర్ మెకానిజంలో ఏం చేస్తాయంట, ఈ స్టీరింగ్ గేర్ బాక్స్ పీనియన్ ఈజ్ మౌంటెడ్. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి పీనియన్. దీన్ని ఈ సర్కిల్గా ఈ రౌండ్గా ఉన్నటువంటి ఈ వీల్ని పీనియన్ అంటాం. సో ఇది ఎక్కడ ప్లేస్ చేయబడి ఉంది, ఇన్నర్ కాలం, ఎండ్ ఆఫ్ ద ఇన్నర్ కాలం. దీన్ని ఇన్నర్ కాలం అంటాం. దీనికి ఎక్కడుంది, ఇది ఎండ్ పొజిషన్లో చివరన ఉంది. ఇట్ ఎంగేజెస్ ద రాక్ విచ్ హ్యాస్ బాల్ జాయింట్స్ ఎట్ ఈచ్ ఎండ్ టు allow the rise and fall of the wheels. The rods are connected with ball joints to the stub axles. ఈ రెండింటిని మనం ఏమంటాం, స్టబ్ యాక్సిల్స్ అంటాం. వీటికి బాల్ జాయింట్స్ తోటి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ పీనియన్ కానుకొని హారిజంటల్గా రాక్ అనేది ఉంటుంది. సో ఈ రాక్ అనేది ఈ పీనియన్కి ఏమవుతుందంట, ఇట్ ఎంగేజెస్ ద రాక్. పీనియన్కి ఈ రాక్ అనేది ఎంగేజ్ అవుతూ ఉంటుంది. దీనికి రెండు స్టబ్ యాక్సిల్స్ ఉంటాయి. దానికి బాల్ జాయింట్స్ ద్వారా రైజ్ అవుతూ ఉంటుంది మరియు ఫాల్ అవుతూ ఉంటుంది, పెరుగుతుంది మరియు తగ్గుతుంది. సో ఈ విధంగా అక్కడ సిస్టమ్ అనేది ఉంటుంది. ద రోటరీ మూమెంట్ ఆఫ్ స్టీరింగ్ వీల్ టర్న్ ద పీనియన్ విచ్ మూవ్స్ ద రాక్ సైడ్ వేస్ ప్యారలల్ టు టై రాడ్స్. సో ఇదేంటి, రోటరీ మూమెంట్. మనకి ఆల్రెడీ చెప్పాం కదా, ఇది ఎండ్ పోర్షన్లో ఉంటుంది, ఇది రోటరీ మోషన్లో ఉంటుంది. ఇలా ఈ స్టీరింగ్ వీల్ ఎప్పుడైతే టర్నింగ్ తిరిగిందో దానికి ఈ ఎండ్ పోర్షన్, ఇన్నర్ కాలంకి ఎండ్లో ఉన్నటువంటి ఈ పీనియన్ కూడా ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో ఈ రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ రాక్ మీద ఏమవుతుంది, స్లైడ్స్ అవుతూ ఉంటాయి, ఇలా ఇటువైపు. సో మనకి ఎటువైపు టర్నింగ్ కావాలంటే అటువైపు ఈ విధంగా మనకి స్లైడ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా రాక్ అండ్ పీనియన్ గేర్ కూడా వర్కింగ్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన టైం హాఫ్ అన్ అవరే కాబట్టి మనం ఇంతవరకు ఈ క్లాసులో తెలుసుకున్న టాపిక్స్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఇందులో ఉన్నటువంటి అవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో స్టీరింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ గురించి దీంట్లో తెలుసుకుందాం. మోర్ మెకానికల్ అడ్వాంటేజెస్ ఉంటూ లెస్ ఎఫర్ట్ ఆఫ్ డ్రైవరు స్టీరింగ్ అనేదాన్ని ఉపయోగిస్తాం. సో అలాగే
వెహికల్ సేఫ్గా రన్ అవ్వాలి అంటే స్టీరింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ కావాలి. సో అందుకోసమే స్టీరింగ్ సిస్టమ్ అనేది మనం ఇందులో ప్లేస్ చేసి ఉంచుతాం. సో ఇది లెర్నింగ్ ఆబ్జెక్ట్స్లో మనం ఈరోజు తెలుసుకున్నవి రిక్వైర్మెంట్స్ ఆఫ్ వెహికల్ స్టీరింగ్ మరియు టైప్స్ ఆఫ్ స్టీరింగ్ గేర్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. స్టీరింగ్ గేర్స్ కూడా మనం ఇందులో ఈ క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. ఈ థర్డ్ అండ్ ఫోర్త్ టాపిక్స్ మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అయినప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం రిక్వైర్మెంట్స్ తెలుసుకున్నాం మరియు స్టీరింగ్ గేర్స్ మరియు వాటి యొక్క అప్లికేషన్స్ కూడా తెలుసుకున్నాం. సో మళ్ళీ ఒక్కసారి స్టీరింగ్ గేర్స్ ఆ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి బ్రీఫ్గా అలా చెప్తూ వెళ్తాను. మీరు కూడా నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రతి స్టీరింగ్ గేర్లో కూడా ఇన్నర్ కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇన్నర్ కాలంలో ఎండింగ్లో మనకి వామ్ అనే దాన్ని అటాచ్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ వామ్కి మనకి వీల్ అనేది అటాచ్ చేయబడి ఉండటం వల్ల ఈ వీలు ద్వారా ఈ వామ్ రొటేట్ అయినప్పుడు ఈ వీల్ కూడా ఇలా రొటేట్ అవుతుంది. ఆ విధంగా రొటేట్ అవటం వల్ల ఈ డ్రాప్ రాడ్ ద్వారా మనకి టర్నింగ్ అనేది టై రాడ్ మరియు కింగ్ పిన్ ద్వారా టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వామ్ అండ్ రోలర్ స్టీరింగ్ గేర్ ఇందులో కూడా ఏంటి, ఎండింగ్ పోర్షన్లో మనం ఇన్నర్ కాలం బాటమ్ ఎండ్లో వామ్ అనేది ప్లేస్ చేస్తాం హియర్. ఓకే, దీనికి రోలర్ అనే దాన్ని ఒకటి అటాచ్ చేసాం. మళ్ళీ సేమ్ దీనికి కూడా ఏంటి మనకి ఈ రెండింటిని అటాచ్ చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడైతే మనం స్టీరింగ్ వీల్లో స్టీరింగ్ అనేది రొటేట్ చేసామో అప్పుడు ఈ వామ్ అనేది ఇలా రొటేట్ అవుతుంది. దీనికి రిలేటెడ్గా మెష్ అయినటువంటి రోలర్ కూడా ఈ విధంగా రొటేట్ అవటం వల్ల టర్నింగ్ అనేది మళ్ళీ అగైన్ డ్రాప్ రాడ్ అండ్ స్టీరింగ్ లింకేజెస్ అయినటువంటి టై రాడ్ కింగ్ పిన్ ద్వారా టర్నింగ్ అనేది మళ్ళీ అగైన్ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా దీంట్లో వర్క్ అనేది జరుగుతుంది. వామ్ అండ్ సెక్టర్ స్టీరింగ్ గేర్. సో ఇందులో కూడా ఏంటి, వామ్ అనేది బాటమ్ ఎండ్ ఆఫ్ ద స్టీరింగ్ ఇన్నర్ కాలం. సేమ్ ఇందులో కూడా స్టీరింగ్ ఇన్నర్ కాలం ఎండింగ్లోనే ఈ వామ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉంది. సో ఇది మరియు దీనికి ఏంటి సెక్టార్ అనేది ఉంటుంది. ఈ సెక్టారు దీనికి ఉంటుంది. సో ఇది వామ్ గేర్ అనేది ఈ విధంగా రొటేట్ అయినప్పుడు సెక్టారు ఇటు ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది. దీనికి ఆనుకొని ఉన్నటువంటి పిట్మెన్ ఆర్మ్ అనేది దీని ద్వారా మోషను మనకి కింగ్ పిన్ ఇంక్లినేషన్ మరియు టై రాడ్ ద్వారా టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ స్టీరింగ్ గేర్ నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ స్టీరింగ్ లింకేజెస్కే వెళ్ళి అక్కడి నుంచే టర్నింగ్ అనేది మనకి జరగటం మొదలవుతుంది. నెక్స్ట్ క్యామ్ అండ్ లివర్ స్టీరింగ్ గేర్. సో ఈ క్యామ్ అండ్ స్టీరింగ్ లివర్ గేర్ దీంట్లో కూడా మనం ఏంటి స్పెషల్ వామ్ అనే దాన్ని క్యామ్ అని అంటాం. సో ఆ క్యామ్ని ఇక్కడ ప్లేస్ చేసి ఉంచుతాం. దీనికి రిలేటెడ్గా అనుకొని ఒక లివర్ ఉంటుంది హియర్. ఈ లివర్కి ఉంటుంది. దీనికి అనుకొని ఉన్నటువంటి ఈ గ్రూస్లో ఈ ఆర్క్ అనేది ఉండటం వల్ల ఈ గ్రూవ్ రొటేట్ అయినప్పుడు ఈ ఆర్క్ ఈ విధంగా స్లైడ్ అవుతుంది. దీని ద్వారా ఉన్నటువంటి మనకి లివర్ కూడా మూవ్ అవుతుంది. సో ఈ లివర్ ద్వారా పైకి కిందకి ఆడినప్పుడు దీని ద్వారా మళ్ళీ స్టీరింగ్ లింకేజెస్కి వెళ్ళి అక్కడి నుంచి మనకి వెహికల్ టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. రీసర్క్యులేటింగ్ బాల్స్ కూడా అంతే. ఈ రీసర్క్యులేటింగ్ బాల్స్ ఈ విధంగా సర్కిల్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఫ్రిక్షన్ ఫ్రీ ఉంటుంది మరియు నాయిస్ రాకుండా ఉంటుంది మరియు మోర్ మెకానికల్ అడ్వాంటేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ రాక్ అండ్ పీనియన్ స్టీరింగ్ గేరు. దీంట్లో కూడా ఏంటి, ఎండ్లో మనకి పీనియన్ గేర్ని పెడతాం. ఇది రాక్ మీద స్లైడ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం స్టీరింగ్ వీల్ నుంచి లోడ్ అప్లై చేసామో అప్పుడు పీనియన్ గేర్ రొటేట్ అవటం, దీని మీద స్లైడ్ అవటం, దీనికి ఆనుకొని ఉన్నటువంటి బాల్ జాయింట్స్ ద్వారా ఈ స్టబ్ యాక్సిల్స్ ద్వారా బాల్ జాయింట్స్ ద్వారా మనకి ఇక్కడ టర్నింగ్ మూమెంట్స్ అనేది వెహికల్కి టర్నింగ్ మూమెంట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 6 రకాలైనటువంటి స్టీరింగ్ గేర్స్ పనిచేస్తూ ఉంటాయి.
ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మిగిలిన పోర్షన్ని కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.